సింహరాశి జాతకులు ఆగస్టు మాసంలో 2వ తేదీన ఖచ్చితంగా మీకు జరగబోయేది ఇది. ఇలాగే జరగబోతుంది. ఇటువంటి పరిణామాలే సంభవించబోతున్నాయి. తెల్లవారేసరికి వీరికి ఒక నిజం తెలుస్తుంది. ఆ యొక్క నిజం మీ యొక్క పరిస్థితుల్ని మారుస్తుంది. ఇదంతా ఈశ్వరేచ్ఛ. ఏం జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఈ యొక్క రాశి జాతకులు చాలా వరకు కూడా గౌరవ మర్యాదలతో, కీర్తి ప్రతిష్టలతో ముందుకు వెళ్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి బరువు బాధ్యతలు ఎక్కువగా మోస్తూ ఉంటారు. ఉన్నతవంతమైన భవిష్యత్తు గురించి చిన్నతనం నుంచి కష్టపడుతూ ఉన్నారు. ఈ రాశికి సంబంధించి అనేక అవకాశాలు ఈ రోజున ముందుకు రావడానికి కారణం మీ గ్రహస్థితి. కానీ కొన్నింటిని చేజేతులారా మీరు జార విడుచుకునే అవకాశం ఉంది. ఈ రోజు పట్టిందల్లా బంగారం అవుతుంది. కానీ అన్ని రకాల దారులను మీరు వినియోగించుకోలేకపోవచ్చు. ఎవరో ఏదో చెప్పారని మీ యొక్క పందాను మార్చుకోవద్దు. తీరని నష్టం కూడా జరగచ్చు. జీవితంలో ఇప్పటి వరకు ఎన్నోసార్లు చూసినప్పటికీ కూడా మీరైతే ఈ యొక్క సమయంలో కూడా మంచితనంతోనే ఉన్నారు. ఎదుటి వారికి ఎప్పుడూ కూడా సహాయం చేయడం విడిచిపెట్టలేదు. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో తెల్లవారేసరికి ఒక నిజం తెలుస్తుంది. ఈ నిజం ద్వారా వీరైతే కొంతసేపు ఆశ్చర్యానికి గురవుతారు. అంతటి షాకింగ్ న్యూస్ ని తెలుసుకుంటారు. ఒక వ్యక్తి ద్వారా కానీ, ఫోన్ కాల్ ద్వారా కానీ తెల్లవారేసరికి వీరికైతే గనక ఆ నిజం బయటపడుతుంది. కుటుంబ సభ్యుల గురించి కానీ, వ్యాపార సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన విషయం కానీ మీకైతే కనుక ఒక నిజం తెలుస్తుంది. ఇంతవరకు మీరైతే దాన్ని గ్రహించలేకపోయినందుకు చాలా బాధపడతారు. మీ వెనుక ఇంత జరుగుతుందని ఊహించలేకపోతారు. దీనికి కారణం కొంతమంది కుట్రపూరిత వ్యక్తుల పనిని మీరు గ్రహించుకోలేకపోయారు. దీని కారణంగా మీరు ఇప్పటి వరకు ఎంతో సమయాన్ని వృధా చేసుకున్నారు. ధనాన్ని కూడా వెచ్చించి నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయని మీరైతే ఈ రోజున కృంగిపోతారు, దుఃఖపడతారు, ఒక విషయంలో బాధపడతారు. జీవిత భాగస్వామి ఈ రోజు అండదండగా ఉంటారు. ఈ బాధ నుంచి, ఒత్తిడి నుంచి బయటపడేయడానికి మీకు చక్కటి సలహాలు, సూచనలు అందిస్తారు. ఇక జీవిత భాగస్వామి కారణంగా అనుకోకుండా ధన లబ్ధి కూడా కలగొచ్చు. తన సహాయం ద్వారా మీరైతే ఆపద నుండి బయటపడమే ఈ కారణం చేత మీరైతే సమస్యలను, వడిదుడుకులను ఎదుర్కొంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించి వ్యాపార లావాదేవీలు, ఉద్యోగ సంబంధిత ఫలితాలు చూసుకుంటే గనక ఉద్యోగంలో నూతన ప్రమోషన్స్ దక్కే పరిస్థితి ఉంది. అధికారుల యొక్క ప్రశంసలు దక్కబోతున్నాయి. ఈ రాశి వారికి వ్యాపారంలో కొన్ని రకాలైన మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. అలాగే ప్రత్యర్థులు ఎక్కువ మంది ఏర్పడతారు. కానీ మీరు నిశ్చింతగా ఉండండి. భగవంతుని అనుగ్రహం మీకుంది. ఈ రాశికి సంబంధించి రాజకీయంలో కానీ, మీ యొక్క వృత్తుల్లో కానీ నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే పరిస్థితి ఉంది. ధనం కాస్త అధికంగా ఖర్చు అవుతుంది. అయితే ఈ రాశి జాతకులు ధనం విషయంలో అప్రమత్తంగా ఉంటూ ఇంట్లోని కుటుంబ సభ్యుల మాటలకు ఖచ్చితంగా విలువను ఇవ్వండి. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచిది.